నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఈ నెల 19వ తేదీన వెంకటగిరిలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని, అందుకు గూడూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు తరలి రావాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని గూడూరు పట్టణ మరియు రూరల్ చిల్లకూరు మండలాల పరిధిలోని టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 19వ తేదీన వెంకటగిరిలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు విజయవంతం చేశామని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వెంకటగిరి పర్యటనను విజయవంతం చేయాలని, అందుకు పార్టీ శ్రేణులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు మరియు మనకు 19వ తేదీ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరి వస్తున్నారు. ఉదయం 10 గంటలకు మనకు ప్రోగ్రాం ఫిక్స్ చేస్తున్నారు. మనం ఆ ప్రోగ్రాంకి మనం మాట్లాడుకున్నాం ఏ విలేజ్ నుంచి ఎంతమంది వస్తారనేది. అదేవిధంగా టౌన్లో కూడా వార్డులు వైజ్ కూడా ఎంతమంది వచ్చేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. రేపు 19వ తేదీ జరిగే ప్రోగ్రాంకి మనకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం మనం అందరం కూడా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మనకు పార్లమెంటుకు ఒక సమావేశమే చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మన శక్తి వంచన లేకుండా జనాల్ని ఆ ప్రోగ్రాంకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా టౌన్కి మొన్న 4150 మంది మనం చెప్పుకున్నాం. రూరల్కి 3400, చిల్లకూరుకి 2550 మంది, మొత్తం 10,000 మందిని మన రెండు మండలాల్లో టౌన్ కలిపి మన రాయలసీమ ఇవ్వడం జరిగింది. మనం అందరము కూడా మన శక్తి వంచన లేకుండా మనకి ఇచ్చిన టార్గెట్ ప్రకారము మనం ఏదైనా సొంత వెహికల్స్ ఉంటే సొంత వెహికల్స్ పెట్టుకుందాం. ఏదైనా లేని దగ్గర నుంచి టెంపోలు కానీ వెహికల్స్ బస్సులు కానీ మనకు ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం మనం అందరం కూడా పోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. చిలకూరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడవలసింది. సునీల్ కుమార్ గారికి, రాష్ట్ర కార్యదర్శి భాస్కరన్ గారికి, తోటి మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రాంతం తెలియజేస్తూ, రేపు 19వ తారీఖున వెంకటగిరిలో జరిగే కదిలీరా బహిరంగ సభకి మనకు నియోజకవర్గానికి కేటాయిస్తున్నారు. అందులో భాగంగా చిలకూరు మండలానికి 2500 మంది పై జన సమీకరణకు సంబంధించి గత మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. దానికి అప్పుడు వేరే కారణాల వల్ల కొట్టిపోయిన అవడం, తిరిగి మళ్ళీ రేపు 19వ తారీఖున ఆ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకి చిలకూరు మండలంలో అంటే దూర ప్రాంతం నుంచి కొట్టవారిపాలెం అవతల నుంచి అయితే ఒక బహిరంగ సభ దూరం 60 కిలోమీటర్ల పైచిలకు పెరుగుతుంది. కాబట్టి రోడ్డుకి యువతలు ఉన్న పంచాయతీలు చేపనూరు, ఓడూరు, ఎగురాజపాలెం, బోధనూరు, రెట్టపల్లి, అదేవిధంగా కడివేరు, కమ్మారపాలెం, ఉచ్చాలపాలెం, పాచివాలపాలెం, తిప్పొండపాలెం, చేడుమాల, తిక్కవరం, తొనుకుమాల, కలవకొండ, కొట్టవారిపాలెం వరకు అన్నంబాక వరకు ఆ జన సమీకరణకి తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ గ్రామాల నుంచి మాత్రం ఈ యొక్క 2500 మంది జనాభాని సమీకరించడం జరుగుతుంది. ఒకవేళ పై గ్రామాల నుంచి కూడా మేము వస్తామంటే మాత్రం వాళ్ళు కూడా ఆ ఏర్పాట్లు అయ్యి వాళ్ళకి చేసేవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా మన మీద బాధ్యతలు పెట్టున్నారు. ఇంకా 1-2 పంచాయతీలకు సంబంధించి వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా తొందరగా కంప్లీట్ చేసే
కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 52 రోజులు జైల్లో ఉన్నాడు. అప్పుడల్లా మనం చూడలేకపోయాం. విజయవాడకి ఖర్చులు ఎక్కువ. ఇక్కడ మహిళలు అయితే 6 గ్యారెంటీ ఇచ్చాడు స్వచ్ఛంగా మహిళలకి అందరికీ. అందువల్ల ప్రతి ఒక్కరు స్వచ్ఛంగా వెహికల్స్ ఏర్పాటు చేస్తారు మన ఇన్ఛార్జి గారు. మనం అందరం పోయి ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే లీడర్స్, ఏ విలేజ్లో ఆ విలేజ్ లీడర్స్ మన మండలంలో దగ్గర ఎక్కడికి 30 కిలోమీటర్ల లోపల ఉండేవాడు. మనం అందరం ప్రతి ఒక్కరు అనుకుని ఆలోచించి కష్టపడి అందరూ చెప్పగలిగితే బాబు గారు చూడాలని కూడా చాలా మంది ఉన్నారు. అందుకని అందరం చెప్పిన టార్గెట్ 3,400 చెప్పడం పాత మండలం 23 విలేజ్లకి మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి బాబు గారిని, సునీల్ కుమార్ గారికి మంచి పేరు కావాల్సిందిగా కోరుతుంటూ తెలియజేస్తున్నాం. టౌన్లో వాటికి ఇంతమంది టార్గెట్ ఇచ్చున్నాము. అందరూ ఈ టార్గెట్ తగ్గకుండా దగ్గర ఉండి అందరూ మీటింగ్కి మొత్తం ప్రజలకు ఇస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు 18వ తేదీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఉంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ సమావేశంలో ముఖ్య భాగం రేపు 19వ తేదీ, ఈ నెల 9వ తేదీ ఏదైతే బాబు గారి ప్రోగ్రాం ఉందో అది వాయిదా పడిన తర్వాత 19వ తేదీ ఉదయం 10 గంటలకి వెంకటగిరిలో గతంలో ఎక్కడైతే స్థలం అనుకున్నామో అక్కడే సమావేశం ఉంటుంది. కాబట్టి గతంలో తేదీ మారింది, కానీ గతంలో మనం ఏదైతే సంఖ్య ప్రకటించామో ఏ వార్డు నుంచి ఎంతమంది వస్తారు, వారిని ఏ విధంగా తీసుకెళ్లాలా అనే దాని మీద ఈరోజు ప్రధానంగా చర్చించే దానికోసమే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన మాజీ శాసనసభ్యులు రేపు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు. ముఖ్యంగా పట్టణం నుంచి 1వ వార్డు కస్తూరు గురవయ్య గారు ఇన్ఛార్జిగా 300 మందిని తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ వార్డు ఎస్కే అల్లీ హుస్సేన్ గారి యొక్క ఆధ్వర్యంలో 50 మందిని, అదేవిధంగా 3వ వార్డు 8వ వార్డు గుండాల సందీప్ 200. సాధ్యం కాకపోతే ఇప్పుడే చెప్తే కరెక్షన్ ఏంటంటే చేసుకుంటాం. 50. 16 మజ్జిగ రమణయ్య 50. 18 పిల్లిళ్ళ శ్రీనివాసులు 50. 19 26 ఆవుల వెంకటేశ్వర్లు, ఎం చంద్రమోహన్ రాజు, ఎం సుబ్రహ్మణ్యం. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు నేంద్ర భాస్కర్ రెడ్డి గారికి, గూడూరు పట్టణాధ్యక్షులు పెద్దలు పుల్లూరు చిరమ్మ గారికి, చిలకూరు 19వ తేదీ ఉదయం 10 గంటలకు వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బహిరంగ సభ రా కదిల్రా అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గం నుంచి 15,000 మంది తక్కువ మా పార్టీ నాయకులు జన సమీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గూడూరు టౌన్, గూడూరు మండలం, చిలకూరు మండలం నాయకులు, పార్టీ అధ్యక్షులు, అంత ముఖ్యమైనటువంటి లీడర్స్తో మాట్లాడాము. ఈ యొక్క 3 మండలాల నుంచే దాదాపు 10,100 మంది ఈ యొక్క రా కదిల్రా అనేటువంటి కార్యక్రమానికి పోయేదానికి నిశ్చయించారని చెప్పి మా నాయకులు తెలియజేశారు. రేపు సాయంత్రం 4 గంటలకి కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాల్లో కోటలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా జన సమీకరణ మా నాయకుల సహాయ సహకారంతో చేసి రా కదిల్రా అనేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి రా కదిల్రా అనేటువంటి కార్యక్రమానికి ఎక్కడ చూసినా లక్షల్లో అభిమానులు, ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళ హాజరవుతున్నారు. అదేవిధంగా వెంకటగిరిలో జరిగేటువంటి రా కదిల్రా కార్యక్రమానికి 1.5 లక్షల మంది జనాభా వచ్చే విధంగా మేమందరం కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి రా కదిల్రా అనే కార్యక్రమానికి ఈ యొక్క గూడూరులో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి రావాలని చెప్పి అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి మరియు పాత్రికేయులకు
క్రికెట్ టోర్నమెంట్ ఆటవిడుపుగా ఉంటుందని గూడూరు రూరల్ సీఏ వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు భాగంగా క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 3 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంటు ప్రారంభించిన గూడూరు రూరల్ వెంకటేశ్వరరావు క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ ఆడి క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, జర్నలిస్టులు, లాయర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సభ్యులు ఒక వేదిక మీదికి వచ్చి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములకు అతీతంగా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, జర్నలిస్టులు, లాయర్లు, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ఎంజాయ్ చేస్తాం. ప్రతి ఒక్క టీంకి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కూటమి సీఏ గారికి అయితేనేమి ఈ క్రీడా స్ఫూర్తి అనేది ఈ పండుగ రోజు ఎక్కువగా ఇలాంటి ముగ్గులు పోటీలు కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇంకా రకరకాల ఈవెంట్స్ ఎట్ల పోటీలు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది గ్రామాల్లో. అదేవిధంగా మనకి గూడూరులో ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. లాస్ట్ టైము అంబేద్కర్ జయంతి రోజు సురేష్ రావటం జరిగింది. సార్ అక్కడ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రైజ్ మనీ అవన్నీ కూడా, బుక్స్, పెన్నులు అని చెప్పి. అప్పుడు మాకు వీలు పడలేదు, ఈరోజు రావటం జరిగింది. మొత్తం ఈ టోర్నమెంట్లో 8 టీమ్స్ పాల్గొన్నాయి. దానిలో భాగంగా మొదటి మ్యాచ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ జిఎంసి, ఈ రెండు కూడా పోటాపోటీగా బాగా ఆడినాయి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళదైతే, వీళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ అసలు హోప్లెస్గా ఆడారు. తర్వాత ఎవరు, అతని పేరేం పేరు, 44 రన్స్ విన్నారు ఎవరు, గిరి. గుడ్ బ్యాటింగ్ అమ్మ, బాగా ఆడారు. మీ టీం గెలవడానికి మెయిన్ రీజన్ నువ్వే. లాస్ట్లో ఒక అతను ఎవరు 6-4 కొట్టాడు, అతను కూడా బాగా ఆడి ఫైనల్గా మ్యాచ్ని అయితే మీకు విన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చారు. శివాభిచారాలు లేవిస్తా ఉన్నాం. బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా పాల్గొన్నాం. ముఖ్యంగా న్యాయవాది ఇప్పుడే రమేష్ ఇప్పుడు లైవ్ మాట్లాడుతున్నా. మిస్ అయింది. గూడూరు పట్టణంలో క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు హరిశ్చంద్రారెడ్డి నిర్వహించడం అభినందనీయమని వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ముగిశాయి. మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీల్లో విజేతలైన వారికి వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నిర్వాహకులు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి బహుమతులు అందజేశారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిరంతరం ఏదో ఒక క్రీడలు జరుగుతూ ఉండడం సంతోషంగా ఉందని అన్నారు. నేటి తరం పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లతో కాలం గడుపుతున్నారని, వారికి క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలని సూచించారు.
నిర్వాహకులు హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాల్లో ఉండి వచ్చిన మిత్రులు కలయిక కొరకు గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో దీన్ని ఇలాగే కొనసాగిస్తామని అన్నారు. ఈ సమావేశంలో మనపాటి రవి, మీరారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నాగేశ్వరరావు, లవకుమార్, సుబ్రహ్మణ్యం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా జరుపుకుంటున్నట్లుగానే ఈ ఏడాది కూడా 15వ సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాం. సక్సెస్ఫుల్ మీరారెడ్డి గారు దారిలో ఉన్నారు, వారు కూడా వచ్చి మనల్ని కలుసుకుంటారు. ప్రస్తుతం మిత్రుడు వేగూరు రాజాని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఫస్ట్ టైం ఇది ఈ 15 సంవత్సరాల ఎంసీఎల్ వీటిలో 2 సెమీస్ నిజంగా ఉత్కంఠ అయిపోయింది. ప్రతి బాలు బెస్ట్ కీపర్ చిత్తూరు సురేష్ ఫ్రమ్ చిక్కాచిల్స్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ బౌలర్ ఎంవి జిమ్మి జిల్స్. బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ ఆల్రౌండర్. థ్యాంక్ యూ సార్. ఈ టోర్నమెంట్ మంచి పని మనం ఎప్పటికైనా కూడా మన రావుత జనరేషన్కి తెలియజెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. ఇకపోతే ఈ కంటిన్యూటీని హరిశ్చంద్రారెడ్డి వీళ్ళ, అలాగే రోటరీ క్లబ్ జూలై 1 అంటే ఆయన బర్త్డే రోజు రోటరీ క్లబ్ కూడా పెద్ద ఎత్తున క్రీడా పోటీలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. హరి అయితే ప్రతి సంవత్సరం ఈ తర్వాత నాకు తెలిసి ఒక స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ చాలా గొప్పగా నిర్వహించారు. అప్పట్లో మాకు ఇక్కడ ఒక సిఐ, ఆయన వాలీబాల్ కోచ్ శ్రీనివాసులు రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఏం చేసేదానికి కూడా చాలా కష్టపడుతూ ఉండేది. న్యాచురల్ అది. ఈ వయసులో 1 గంట ముందు సెమీఫైనల్స్ ఆడి తర్వాత ఫైనల్స్ ఆడటం అని అంటే ఈ గ్రౌండ్ని కాపాడేదానికి ఆ రోజులు ఇది మిలిటరీ గ్రౌండ్. ఎన్ని పోరాటాలు చేసామంటే, మాకంటే ముందు అండే శివయ్య అని ఫుట్బాల్ ప్లేయర్ ఉండేవాడు, మిఠాయి గోపాల్ అని ఉండేవాడు. దెబ్బలు తిన్నాం, జైలులో కూడా పోయి కూర్చున్నాం, మీకు తెలియదేమో. ఇవన్నీ పట్టాలు గిట్టాలు ఇచ్చేసేస్తే బట్ ఈరోజు ఆ రోజు మేము పోరాడాం కాబట్టి ఈరోజు ఇది ఉండాలి. దీన్ని కంటిన్యూ చేస్తున్నారు, అది సంతోషం. అది స్టేడియం ఒకటి కానీ పిచ్చి చెట్లు మీరు కొన్ని స్టేడియంలు పోయి చూడకండి. పెద్ద విజయవాడలో ఉండేటి కానీ ఎక్కడ ఉండేటి కూడా అన్నీ గడ్డి పట్టిపోయి పిచ్చి చెట్లు పట్టిపోయాయి అన్నమాట. ఇక్కడ ఎప్పుడు నిత్యం స్పోర్ట్స్ అంతా కళకళలాడుతూ ఉండాలి. మరి దానికి నిజంగా కూడా హరిశ్చంద్రారెడ్డి వాడిని అందరినీ కూడా అభినందిస్తూ మీరందరూ కూడా వచ్చి మా ఆతిథ్యం, ఆయన ఆతిథ్యం స్వీకరించి ఓపికగా ఈ 2-3 రోజులు మీ కుటుంబాలకు వదిలేసి పండగ రోజు ఇక్కడ ఉండడానికి మిమ్మల్ని అందరినీ కూడా గూడూరు తరఫున, టౌన్ తరఫున, అలాగే మాస్టర్స్ క్రికెట్ క్లబ్ తరఫున, హరిశ్చంద్రారెడ్డి తరఫున కూడా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించడం, మళ్ళీ ఇప్పుడు వీడ్కోలు కూడా పలుకుతున్నాం. మరి క్రికెట్ అంటే జనరల్గా మీకు తెలుసు, ఇంటర్నేషనల్ గ్లోబల్ అయిపోయింది. చిన్న 9th కంట్రీస్ కూడా ఇప్పుడు వరల్డ్ కప్లోకి వచ్చేస్తున్నాయి. మరి మీ క్రీడల్లో మీరందరూ కూడా ఇప్పుడు రాణించమని నేను చెప్పను, కానీ మీ జనరేషన్ని, మీ నెక్స్ట్ జనరేషన్ని, ఆల్మోస్ట్ మీకు అందరికీ మనవరాళ్ళు ఉంటారు, ఆ నెక్స్ట్ జనరేషన్ని స్పోర్ట్స్ విధంగా ప్రమోట్ చేయమని నేను కోరుకుంటూ, మరి ఒక మంచి అవకాశం, ఇంతమందిని క్రీడాకారుని కలుసుకునే అవకాశం ఇచ్చిన సోదరులు హరిశ్చంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కనుమరుగవుతున్న సాంప్రదాయ గ్రామీణ క్రీడలను నేటి తరానికి తెలియజేసేందుకు మరియు వాటిని ప్రోత్సహించేందుకు ప్రగతి సేవా సంస్థ కృషి చేస్తుందని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సాంప్రదాయ గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మరియు మన గ్రామీణ సాంప్రదాయ క్రీడలను పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ క్రమంలో తాము చాలా కాలంగా గ్రామీణ సాంప్రదాయ క్రీడలను నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కాన్ రామో కొద్ది ముందు రాని నా అయిపోద్దా అటే ఉన్నా ఈయన కూడా పట్టుకోవాల్సిందే అటే ఉన్నా అటే ఉండమా పోతా పోతా ఓకే చూడు చూడు అబ్దుల్ రహీం సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇన్ బంగారాల. మనుషులు పడకపోయినా నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కనుమ పండగని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం గ్రామీణ క్రీడలు మరుగుపడుతున్న తరుణంలో, అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ 2 తరాలకి నాకు తెలిసి ఈ యొక్క క్రీడలు గుర్తు కూడా ఉండవు, తెలిసి కూడా ఉండదు. ఇప్పుడు వచ్చిన పిల్లలను కూడా మనం చూసాం. అంటే సెలవులు కాబట్టి ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే నుంచి పిల్లలు కూడా వచ్చున్నారు. వాళ్ళకి అసలు ఇది ఏందనేది కూడా వాళ్ళకి తెలియదు. బొంగరాలాట, బద్దాట, కోడింబిల్ల, అదేవిధంగా గోళీలాట, లక్కీ కార్నర్ 4 గేములు పెట్టాం. ఈ 4 పిల్లలకి ఎవరికి తెలియదు. మన పెద్దవాళ్ళలో కూడా చాలామందికి ఇప్పుడు మేము కూడా ఆడాం కదా, పట్టుకునేది కూడా చాలా కరెక్ట్గా కూడా తెలియలే. అందుచేతన ఈ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రగతి సేవా సంస్థ ముందుకొచ్చింది. సమాజంలో పేదవారికి సహాయం అందించేందుకు రాజనేని రామానాయుడు ట్రస్ట్ ముందుంటుందని సంస్థ నిర్వాహకులు శ్రీనివాసులు నాయుడు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సాయిరాం ఆశ్రమంలో వృద్ధులకు ట్రస్ట్ తరపున వస్త్రాలను పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రాజనేని రామనాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధులకు వస్త్రాలు మరియు పిండి వంటలను ట్రస్ట్ నిర్వాహకులు సభ్యులు పంపిణీ చేశారు. సంస్థ నిర్వాహకులు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఆశ్రమానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సహాయం అందిస్తామని, మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శిరీష, రామయ్య నాయుడు, బాబు, భాస్కర్, రాజేష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. పండగ వస్తే అందరికీ మీరే పట్టుకో.
వచ్చేయండి. చూడు చూడు కొత్త సైడ్ చూడు. కొత్త బట్టలు వేసుకుంటావా? కొత్త బట్టలు ఆయన కొత్త బట్టలు పట్టుకోవాలి. మేడం మీరు కూడా పట్టుకున్నా తీసుకో. థ్యాంక్ యూ. బాయ్ చెప్తాను. బాయ్ సరే అమ్మాయి అనుకుంటే మా పద్దల పండుగ సంవత్సరం అంతా మాకు మా కుటుంబానికి బాగుంటుంది. మీ ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని ఆశీర్వాదాలు మీ దగ్గర మేము తీసుకుంటున్నాం. మేము ఇచ్చే ఈ చిరుకానుకతో మాకు కూడా చాలా స్వార్థంతోనే మీ దగ్గరకు వచ్చామనుకుంటాను నేను. ఇప్పుడు దాకా శిరీష చెప్పినట్లు ఒకరిని చూడటం ఇద్దరిని చూడటమే చాలా కష్టమైపోయింది. ఈ కాలంలో ఇంతమందిని చూస్తుంది కళ్యాణి గారు. ఎప్పుడు చూసినా సరే ఇక్కడ నీట్గా చాలా బాగుంటున్నాయి. ఎక్కడ దుమ్ము కానీ ఏమి లేకుండా బాగా చూసుకుంటుంది. కళ్యాణి గారికి ఇంకా మంచి మనీ అయితే ఎవరో ఒకరు ఇస్తారు కానీ ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆరోగ్యం ఉంటే అందరినీ చూసుకుంటుంది. డబ్బులు అయితే ఎవరో ఒకరు ఇస్తారు మా దగ్గర లేకుంటే, కానీ ఆ ఓపిక ఆరోగ్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీ కళ్యాణ వీరభద్ర దేవస్థాన అన్నదాన సేవా సమితి 16/1/2024 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ ఆరుమూళ్ళ రమణయ్య గారు సతీమణి స్వర్గీయ శ్రీమతి ఆరుమూళ్ళ రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఏఎస్ గౌడ్ గారు లెవెన్ మర్చెంట్ ఉండేది వాళ్ళ కోడలు శ్రీమతి వీరలక్ష్మ గారు వాళ్ళ జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. ఈ వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి భగవంతుడు రాజారావు ఐశ్వర్యాలు ఇచ్చి వ్యాపారం బాగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.